రాయిపాళ్యం గ్రామంలో వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న తిమ్మరాయ స్వామి దేవస్థానం జీర్ణోద్ధరణ అష్టబంధన మహాసంప్రోక్షణ కుంభాభిషేకం అతి వైభవంగా నిర్వహించారు. మహాకుంభాభిషేక కార్యక్రమం 3 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది. ఆలయ నిర్వాహకులు సుబ్రహ్మణ్యం, మణి, మునికృష్ణన్ తెలిపారు. కుంభాభిషేకం కార్యక్రమంలో భాగంగా నాడు యాగశాల ప్రవేశం, అంకురార్పణ వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించి చివరి రోజు స్వామివారికి సుప్రభాత సేవ, నవగ్రహ శాంతి పూజ, మృత్యుంజయ హోమం వంటివి నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తాదులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు. కార్యక్రమంలో పూజార్ల బృందం, కృష్ణప్ప, నారాయణప్ప మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ గ్రామంలో ఆది కాలము నుండి నెలకొని ఉన్న శ్రీ శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ ప్రసన్న తిమ్మరాయ స్వామి దేవాలయం. ఈ దేవాలయం వచ్చి పాతకాలంలో ఉండేటువంటి దేవాలయంగా ఉండింది. దాన్నంతా కొత్తగా నిర్మాణం చేసి ఈ గ్రామస్తులు, చుట్టుముట్టు గ్రామస్తులంతా చేరి కొత్తగా దేవాలయం నిర్మాణం చేసి కొత్తగా శిలలు తీసుకువచ్చి 48 రోజుల పాటు జలములో పెట్టి ఆ తర్వాత ధాన్యంలో దేవుళ్ళ శిలలంతా ఉంచి తర్వాత నిన్నటి రోజు నుండి ఇక్కడ కుంభాభిషేకము ప్రారంభమైంది. నిన్నటి మొదటిసారి వాస్తు శాంతి, మహాగణపతి ప్రార్థన, వాస్తు బలి, అదేవిధముగా గ్రామ శుద్ధి, ఆలయ శుద్ధి, ఆలయ ప్రాంగణం శుద్ధి అంతా శుద్ధి పుణ్యాహవాసం చేసినాం. తర్వాత అందరికీ కూడా ధ్వజారోహణము అంటే ఆ గరుక్మంతి అనుగ్రహం నుండి ఈ కుంభాభిషేకము విశేషంగా జరగాలి, ఒక అడ్డి ఆటంకులు రాకుండా జరగాలని చెప్పేసి ధ్వజారోహణం కావించాము. అదేవిధంగా పొద్దున్నే ఈ రోజు నుండి కంకణదారం జరిగింది. ఫస్ట్ మొదటి కంకణదారం జరిగించి తర్వాత ఇప్పుడు మొదటి కాల యాగము అంటే మహాగణపతి హోమము, అదేవిధంగా వేదికార్చన, నవగ్రహ శాంతి, ఈ గ్రామమంతా బాగుండాలని చెప్పేసి పంచభూతాలకి శాంతి, అష్టదిగ్బాలకుల శాంతి, ఇదంతా హోమాలు చేసి తర్వాత ఆ స్వామివారికి ప్రాణప్రతిష్ఠ హోమము రాత్రి 8 గంటలకు ప్రాణప్రతిష్ఠ హోమం చేసి 9 గంటల నుండి 10 గంటలకు స్వామివారి శిలాబింబాన్ని గర్భగృహంలోనే ప్రతిష్ఠ చేస్తాం. ఆ ప్రతిష్ఠ చేసిన తర్వాత గోపుర కలశం ప్రతిష్ఠ చేసి ఆ తర్వాత రేపటి పొద్దున్నేకి మళ్ళీ 2వ కాలం యాగము, 3వ కాలం యాగము అని చెప్పి 5 కాలాలు యాగం చేసి ఆ తర్వాత నాడీ సంధానం చేసి ఆ భగవంతునికి శ్రీదేవి భూదేవి సమేతంగా నెలకొనిన్న తిమ్మరాయ స్వామి వారికి ప్రాణప్రతిష్ఠ చేస్తాం. నాడీ సంధానము, నేత్రోన్మిలనం ఉంటుంది. అదంతా జరిగిన తర్వాత మహాకుంభాభిషేకము ఇక్కడ పెట్టిన ఆ కుంభంలో నెలకొని ఉన్న స్వామివారిని ఊరంతా మెరవణిగ చేసి తర్వాత ఉత్సవమూర్తులంతా తీసుకొని వెళ్ళి ఆ స్వామి గుడి చుట్టూ చుట్టుకొని వచ్చి లోగా కుంభకలశం తీసుకొని పోయి ఆ స్వామివారి తల మీద ప్రోక్షణ చేసినప్పుడు ఆ స్వామివారి యొక్క కుంభంలో ఉండేటువంటి శక్తి మనం ప్రతిష్ఠ చేసి ఉండే ఆ శిలలో ఆవాహనం అవుతుంది. అప్పటి నుంచి ఆ స్వామివారికి మహాకుంభాభిషేకం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ కుంభాభిషేకం అయిన తర్వాత విశేషంగా అలంకారం చేసి దశాదర్శనం ఉంటుంది. ఆ దశాదర్శనం అయిన తర్వాత మహామంగళారతి, తీర్థప్రసాదము, అన్నదానము అంటే జరిపిస్తాము. కాబట్టి విశేషం ఏమంటే ఇక్కడ వచ్చి ఎవరు భక్తులు ఏం వేడుకున్నా కూడా ఆ భగవంతుడు శ్రీ తిమ్మరాయ స్వామి వారు యావది కూడా లేదు అని చెప్పకుండా వాళ్ళకి అనుగ్రహాన్ని కల్పిస్తూ ఉన్నాడు. అదే ఇక్కడ ఒక విశేషం ఏమంటే, ఎందుకంటే ఆది కాలము నుండి నెలకొని ఉండేటువంటి ఆ స్వామివారు తిరుమల నుండి ఇక్కడ వచ్చి నెలకొన్న శ్రీదేవి భూదేవి సమేతంగా తిమ్మరాయ స్వామి వారు ఇక్కడ నెలకొనున్నారు. ఎవరు ఎక్కడి నుండి వచ్చి ఇక్కడ వేడుకున్నా కూడా ఎవరికి కూడా ఏమి వరం కూడా లేదు అని చెప్పకుండా వాళ్ళ కర్మానికి తగ్గిన ఫలాన్ని భగవంతుడు ఖండితంగా ప్రసాదిస్తాడు అని చెప్పేటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తా ఉన్నాను. నమస్కారం.